హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేపు త్వరలో జరగబోతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్, తెలంగాణ వివిధ పోటీ పరీక్షల సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏ లెవెల్లో ఏ టైపులు అడిగినా ఇక్కడి నుంచి బిట్టు లేనిది ఎగ్జామ్లో పేపర్ ఉండదు. ఈ అంశాలపై ప్రధాన ఫోకస్ చేయండి సార్. చాలామంది చదువుతుంటాం కానీ ప్రాక్టీస్ లేక ఎగ్జామ్ హాల్లో మనకు కన్ఫ్యూజ్ అవుతున్నాం. అందుకే సార్ ఇక్కడ మనకు మీరు కన్ఫ్యూజ్ కావద్దనే లక్ష్యంతోనే రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ బిట్లు ఇక్కడ మీ వద్దకు తీసుకురావడం జరిగింది సార్. ఈ తక్కువ సమయంలోనే ఒక ఏపీ కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్, ఈ రెండు రాష్ట్రాల సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకు ఇయర్ రౌండ్ అప్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అంశాలు ఉంటాయి సార్. ఈ బాగా చూడండి సార్. ఎందుకంటే ఏపీ రాష్ట్రాలకు అంటే పలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒక జాబ్లో మీరు ఉండాలి సార్. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. గతంలో వివిధ పోటీ పరీక్షల్లో విఫలం కావచ్చు, ఈసారి మీరు విఫలం కాలేదు సార్. ఈసారి మీరు విజేతలుగా ఉండాలి సార్. మీ ఇళ్లలో ఒక వెలుగు వెలగాలి సార్. ఇక్కడ మీరందరూ కూడా ఈసారి ఒక గవర్నమెంట్ ఆఫీసర్లుగా ఉండాలి సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఏపీ రౌండ్ అప్ చూసుకుంటే సార్ ఇవే సార్ ఇక్కడ కీలకమైన అంశాలు, వీటిపైన ఎక్కువ ఎగ్జామ్లో ఫోకస్ చేశారు సార్. ఈ క్రింది వారిలో సరి అయిన అంటే సార్ ఇక్కడ సరైన అంశం సార్ ఇది. ఈ క్రింది వాళ్ళు ఇక్కడ సరైన అంశం సార్ ఇది ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ అంటే ఈ క్రింది వాళ్ళు ఇక్కడ సార్ సరైందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. అంటే దీనికి వచ్చేసి ఇక్కడ సార్ అంటే దీనిపైన సరైంది అన్నప్పుడు ఏ అంశం దేనికి సంబంధించిందో ఆ అంశాలపై మీరు ఫోకస్ చేయండి. ఏంటి సార్ అంటే 2023 సంవత్సరం అక్టోబర్ మాసంలో విశాఖపట్నంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఇక్కడ దీనికి సంబంధించిన నినాదం ఏస్తారంటే అవినీతికి నో చెప్పండి, దేశానికి కట్టుబడి ఉండండి సార్. ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఉంది కూడా విశాఖపట్నంలోనే. ఆంధ్ర కాశ్మీర్ అని లంబ సింగిని పిలుస్తున్నాం, అది ఉంది కూడా విశాఖపట్నమే. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్రోలియం యూనివర్సిటీ ఉంది కూడా ఇక్కడే, ఆ విశాఖపట్నంలోనే పెట్రోలియం యూనివర్సిటీ సార్. ఇక్కడ ఈ విశాఖలోనే సార్ ఇక్కడ దేశంలో 18వ రైల్వే జోన్గా గుర్తించింది కూడా విశాఖనే సార్. ఇక్కడ ఒకే విశాఖ స్టీల్ ప్లాంట్ను రష్యా సపోర్ట్తో, రష్యా సహకారంతో నిర్మించారు. ఇక్కడ రేపు విశాఖపట్నంలోనే ఫిబ్రవరి మాసంలోనే సార్ ఇక్కడ ఆపరేషన్ మిలాన్ పేరుతో బహుళ జాతి విన్యాసాల బహుళ న్యావీ వేడుకలు కూడా ఇక్కడ జరగబోతున్నాయి సార్. ఇక్కడే రీసెంట్లీ సార్ బంగోసాగర్ పేరుతో ఒక న్యావీ విన్యాసాలు కూడా ఇండియా బంగ్లాదేశ్ ఇక్కడ నిర్వహించింది కూడా ఇక్కడే సార్, విశాఖపట్నంలోనే సార్. ఇక్కడ వీటిపై ప్రధానంగా ఫోకస్ చేయండి సార్. సార్ ఇది 19,037 కోట్ల విలువైన అభివృద్ధి పనులండి సార్. ఇక్కడ ఈ మధ్య కాలంలో సార్ ఇక్కడ అంటే ఏపీ ముఖ్యమంత్రి సార్ ఇక్కడ విశాఖపట్నంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దాదాపు ఇక్కడ విశాఖలో ప్రతి ప్రాజెక్టుల నిర్మాణానికి 19,037 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి తను నవంబర్ మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ టైపులో రేపు ఎగ్జామ్లు అడతాడు సార్. ప్రతిష్టాత్మకంగా 3 గోల్డెన్ ఒకేసారి ఇక్కడ గోల్డెన్ అవార్డులు వచ్చినాయి సార్. విశాఖ సార్ ఇక్కడ రాష్ట్రీయ ఒకేసారి అంటే RINL విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఈ మధ్యనే భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్కు 3 గోల్డెన్ అవార్డులు రావడం జరిగిందండి సార్. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇక్కడ 3 గోల్డెన్ అవార్డులు కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ ఓకే, రు బి దు బో. ఓకే, రు అంటే రూర్కేలా, బి అంటే బిలాయ్, దు అంటే దుర్గాపూర్, బో అంటే బొకారో సార్. ఇక్కడ ఓకే,
విశాఖ స్టీల్ ప్లాంట్ సార్. ఇక్కడ ఈ మధ్యనే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎన్ని గోల్డెన్ అవార్డులు రావడం జరిగింది. రేపు ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం సార్ ఇక్కడ. ఓకే సార్, మరి ముఖ్యంగా సార్ ఆంధ్రప్రదేశ్ సార్ ఇక్కడ 2023 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన 37 అంటే అక్టోబర్ 26వ తేదీన సార్ ఇక్కడ 37వ జాతీయ క్రీడలు గోవా క్యాపిటల్ పనాజీలో నిర్వహించినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికి మధు కావ్య, ప్రతూష్య, భవానీ, జ్యోతి అరాజ్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ సార్ ఈ ఏపీకి కూడా ఇక్కడ పలు పథకాలు కూడా తేవడం జరిగింది సార్. ఈసారి జాతీయ క్రీడల్లో మనకి ఇక్కడ 2 గోల్డ్ మెడల్స్ కూడా రావడం జరిగింది సార్. ఏపీకి చెందిన ప్రముఖ సార్ ఇక్కడ ఒక హార్డిల్స్ క్రీడాకారిణి జ్యోతి అరాజీ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుంది సార్. ఏపీకి చెందిన మరో వ్యక్తి జ్యోతి సురేఖ ఆర్చరీ క్రీడా విభాగంలో మన ఏషియన్ గేమ్స్లో 3 స్వర్ణాలు కూడా 3 స్వర్ణాలు కూడా సాధించిన యొక్క సంఘటన సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ ఏపీ కరుణ మల్లేశ్వర్ ఆల్సో శ్రీకాకుళం జిల్లా ఆనాడు ఒలింపిక్స్లో 2000 ఇయర్లో సిడ్నీలో జరిగిన యొక్క ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకాన్ని సాధించిన వ్యక్తి సార్. ప్రజెంట్లో ఆమె ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి అలా వైస్ ఛాన్సలర్గా పనిచేస్తుంది. ఈ మధ్యన 2023 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక బ్లైండ్ అంటే జట్టుకి క్యాప్టెన్గా ఉన్న వ్యక్తి అజయ్ రెడ్డికి ఇతనికి అర్జున్ అవార్డు ఇచ్చారు సార్. ఓకే, సాత్విక్, సాయి రాజు కూడా ఓకే, ధ్యాన్ చంద్, ఖేల్ రత్న అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఏపీకి చెందిన కోనేరు ఎంపీ కానీ, ద్రోణవల్లి హరిక కానీ, మనసూరు లలిత్ బాబు కానీ, పెండ్యాల హరికృష్ణ కానీ వీళ్ళందరూ కూడా ప్రముఖ ఒక చెస్ ప్లేయర్సే. క్రీడ అంటే కితాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ప్లేయర్, పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈ యొక్క క్రీడా కంటే ఏపీ స్పోర్ట్స్ పైన ఈ మధ్యనే సార్ ఇక్కడ 2023 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నాడు ఓకే సార్ గుంటూరు జిల్లాలో నల్లపాడులో లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తే అందులో మొత్తం 5 క్రీడాంశాలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ పిల్లలు అంటే పాఠశాల స్థాయి నుండి అంటే ఇంటర్మీడియట్ స్థాయి వెళ్ళే వరకు అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు రాణించగలుగుతారనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. సార్ మిడ్ వైన్స్ కౌన్సిల్ సార్ ఇక్కడ ఓకే నర్సులకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సులకి అంటే నైపుణ్యమైన శిక్షణ ఇవ్వడం కోసం మిడ్ వైన్స్ కౌన్సిల్ అనే సంస్థ ఇక్కడ ఒప్పందాన్ని కూడా చేయడం జరిగింది సార్. ఈ మధ్యనే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎన్ని అవార్డులు వచ్చాయి. ఈ మధ్యనే విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం ఇది 2023 అక్టోబర్ 30 అంటే అక్టోబర్ ఇక్కడ 30 నుండి అంటే నవంబరు 12 వరకు ఈ కార్యక్రమం విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క థీమ్ ఏంటంటే లేదా స్లోగన్ ఏంది, ఇలా రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు మనకి అడిగే అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. ఓకే, ఈ క్రింది వాళ్ళలో సరైన అంశం సార్ ఇది ఏంటి సార్? ఓకే, విలియం కెర్రీ అనే ఒక ప్రముఖ రైతు సార్. ఇక్కడ విలియం కెర్రీకి ఈ మధ్య 2023 సంవత్సరంలో మన ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటే ప్రపంచం ఆహార సదస్సు ఇక్కడ నిర్వహించినప్పుడు ఈ సదస్సులో అక్కడ ఈయనకి అంటే మన రాష్ట్రపతి యొక్క అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఒకేసారి ఇక్కడ అంటే వెజిటేబుల్స్ను దాదాపు 7 పొరల్లో అక్కడ 7 పొరల వారీగా దాన్ని తొలగించవచ్చు అని చెప్పి ఈ మధ్యన ఒక పరికరాన్ని సృష్టించిన రైతు విలియం కెర్రీ సార్. ఈ మధ్యనే 2023 సంవత్సరానికి ఒక వరల్డ్ ఫుడ్ సదస్సులో రాష్ట్రపతి అవార్డు గ్రహీత అంటే విలియం కెర్రీని తీసుకోవాలి. అందుకే సార్ ఈ అంటే అంతరించిపోతున్న తృణధాన్యాలను కాపాడుకోవాలనే లక్ష్యంతోనే ఈరోజు ఇక్కడ ఐక్యరాజ్య సమితి లాస్ట్ ఇయర్ను ఇది ఇయర్ ఆఫ్ ది ఓకే మిల్లెట్స్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా
ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఓకే, దేశంలో సామాజిక కార్యక్రమాల కోసం అత్యధికంగా ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానం ఉంది. పండ్ల ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానం ఉంది. పామాయిల్ సరికడ పామాయిల్ ఉత్పత్తుల సరికడ పామాయిల్ ఉత్పత్తులు కూడా ఏపీ మొదటి స్థానంలో సరికడ. బిందు సేద్యంలో కూడా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ ఇక్కడ. ఓకే, దానితో పాటు సార్ ఇక్కడ స్వేచ్ఛ వ్యాపారంలో కూడా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్ ఇది. కూరగాయల ఉత్పత్తులు కూడా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్. పర్యాటకం యొక్క అభివృద్ధిలో కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, ఒక్కోసారి ఇండెక్స్ గురించి అడిగినప్పుడు మానవ అభివృద్ధి సూచికలో ఏపీ 9వ స్థానం ఉంది. హెల్త్ ఇండెక్స్లో కేరళ తర్వాత, తమిళనాడు తర్వాత, తెలంగాణ తర్వాత 4th ప్లేస్లో ఉన్న యొక్క రాష్ట్రం అంటే ఇదే. ఈ దేశంలో విద్యారంగం గ్రేడింగ్లో డిజిటల్ విద్యారంగాన్ని విజయవంతంగా అమలుపరుస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఫస్ట్ ఉంది. ఐక్యరాజ్య సమితి వేదికపైనే సుస్థిరమైన యొక్క అభివృద్ధి యొక్క అంశాలపైన మన ఏపీ విద్యార్థులు మాట్లాడిన యొక్క సంఘటన సార్ ఇక్కడ. ఓకే, మెడిటెక్ జోన్ సార్ ఇక్కడ. ఓకే, అంతర్జాతీయ స్థాయిలో ఒక మెడిటెక్ జోన్ అనే కార్యక్రమాన్ని 2023లో ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే విశాఖపట్నంలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఓకే, 1994లో సార్ ఇక్కడ రాయలసీమ థర్మల్ పవర్ యొక్క ప్రాజెక్ట్ ఏర్పడింది. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు రీసెంట్లీ ఎవరు పేరు పెట్టారు సార్ అంటే ఎంవి రమణారెడ్డి యొక్క పేరు పెట్టారు. ఆనాడు రాయలసీమ ప్రాంతంలో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ కావాలని చెప్పి ఉద్యమించిన వ్యక్తి. అందుకే ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్కి రమణారెడ్డి యొక్క పేరు పెట్టారు. 1650 మెగావాట్ల యొక్క విద్యుత్ కూడా ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది కడప జిల్లాలో ఉన్న యొక్క సంఘటన సార్. రీసెంట్లీ పేరు పెట్టారు. ఓకే సార్, వెంకటరామనగూడెం. ఓకే, ఈ యొక్క కడప జిల్లాలో వెంకటరామనగూడెంలో వైఎస్ఆర్ ఉద్యానవనం యొక్క యూనివర్సిటీని రీసెంట్లీ ప్రారంభించారు. ఏపీలో అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీది ఎక్కడంటే కర్నూలులో నిర్మించనున్నారు. ఏపీలో న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలు జిల్లాలో నిర్మించబోతున్నారు. విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీ. ఓకే, అదేవిధంగా సార్ ఇక్కడ గిరిజన యూనివర్సిటీ విజయనగరం జిల్లాలో సాలూరులో గిరిజన యూనివర్సిటీ యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి నిలబడగలగాలి సార్. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. ఈసారి గ్యారంటీ ఈ నోటిఫికేషన్లో మీరొక ఆఫీసర్గా ఉండాలి సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్, ఈ క్రింది వన్లో సరి అయిన సార్ ఇక్కడ అంటే ఈ దేశంలో తొలిసారిగా భూమి హక్కుల చట్టాన్ని 2023 అక్టోబర్ 31 నాడు అమలు పరిచిన తొలి రాష్ట్రం అంటే అది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాష్ట్రం సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భూమి యొక్క హక్కుల చట్టాన్ని అమలుపరిచింది. బీహారు రాష్ట్రం తర్వాత కులగణన విభాగాన్ని కులగణన సేకరణ చేపట్టిన రెండవ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. 2024 ఫిబ్రవరి 16వ తేదీన ఒకే ఏ రాష్ట్ర శాసనసభలో కులగణ విభాగాన్ని చేపట్టాలని తీర్మానం చేశారంటే అది తెలంగాణ రాష్ట్రం యొక్క శాసనసభలో కులగణ జనాభా యొక్క సేకరణను కూడా చేపట్టాలని చెప్పి అంటే శాసనసభ కూడా తీర్మానం కూడా చేసిన యొక్క సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సార్. ఓకే, మరి ఈ మధ్యన సార్ కాకినాడ గొట్టం కాజా, అనకాపల్లి బెల్లం, మాడుగుల ఆల్వా సార్ ఇక్కడ. ఓకే, అత్రేపురం
పూతరేకులకు జాతీయ భౌగోళిక గుర్తింపు కూడా లభించిన యొక్క సంఘటన సార్. ఓకే, రేపు పోటీ పరీక్షలు అడుగుతారండి. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో ఏ యొక్క వంటకాలకి ఇక్కడ జాతీయ భౌగోళిక గుర్తింపు లభించిందంటే వీటికి సార్ ఇక్కడ కోడుమూరులో, ఓకే, కోడుమూరు యొక్క పట్టు చీర, శ్రీకాకుళం జిల్లాలో పొందూరు యొక్క కాటన్ డ్రెస్సు, అంటే ఇక్కడ కాకినాడ పక్కన ఉప్పాడ యొక్క చీర కూడా ఈ మధ్య జాతీయ స్థాయిలో ప్రత్యేక వాటికి అవార్డులు కూడా రావడం జరిగింది సార్. ఆగస్టు 7 నాడు జాతీయ చేనేత రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ అవార్డులు కూడా వాటికి రావడం జరిగింది సార్. ఓకే, మరొకటిసారి ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఉన్న యొక్క స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ ఇక్కడ రాష్ట్రం సార్. రెండవ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ సార్. ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇక్కడ, ఓకే, హాస్పిటల్లో ప్రజలకు కావాల్సిన యొక్క అన్ని రకాలైన యొక్క సౌకర్యాలు కల్పిస్తూ ఎప్పటికప్పటికి అందుబాటులో ఉంటున్న యొక్క రాష్ట్రాల జాబితాలో యూపీ తర్వాత ఏపీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్. ఈ మధ్యన సార్ నారాయణప్ప సార్ ఇక్కడ జస్ట్ సార్ ఇక్కడ ఒక 5,000 అంటే 5,000 రూపాయల యొక్క పెట్టుబడితో ఇక్కడ దాదాపు సార్ ఇక్కడ 30 సెంట్లలో దాదాపు ₹1,00,000 ఎబో పంట అంటే కూరగాయలు పండించి సంపాదిస్తున్న యొక్క వ్యక్తి, అందరికీ ఒక ఆదర్శమైన యొక్క రైతుగా ఉన్న వ్యక్తి యొక్క నారాయణప్ప. ఈయనకు ఒక కర్మవీర చక్ర అవార్డు కూడా లభించింది. ఈ మధ్యనే ఒక అనంతపురం జిల్లాకు చెందిన నారాయణప్ప, ఈయన ఎందుకు వార్తలకు వస్తున్నారు? అనంతపురం జిల్లా నుండి నారాయణప్పకి ఏ అవార్డు లభించిందంటే కర్మవీర చక్ర అవార్డు లభించింది. ఈ మధ్యనే 2024 సంవత్సరం జనవరి 15 నాడు ప్రధానమంత్రి శ్రీ సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో సార్ ఒక నేషనల్ కస్టమ్స్ యొక్క అకాడమీ, దానితో పాటు ఇక్కడ పరోక్ష పనుల యొక్క సెంటర్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించి అక్కడే లేపాక్షిలో స్వామి వీరభద్ర యొక్క టెంపుల్ను సందర్శించుకొని అక్కడ తోలుబొమ్మలాట యొక్క ఒక కథను కూడా విన్న సంఘటన సార్. రీసెంట్లీ ప్రధానమంత్రి, ఓకే, దేశ్ అంటే 2000 సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ ఇక్కడ 2023 సంవత్సరం అక్టోబర్ 31 నాడే ఏపీ ముఖ్యమంత్రి సార్ ఇక్కడ దాదాపు సార్ ఇక్కడ 12 యొక్క సబ్ స్టేషన్లు నేరుగా ప్రారంభించారు. మిగతా సబ్ స్టేషన్లు ఆయన వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఎన్ని సబ్ స్టేషన్లు ప్రారంభించారంటే 28 సబ్ స్టేషన్లు ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ముఖ్యమంత్రి ఈ మధ్యన సార్ గుంటూరు జిల్లాలో వంకాయలపాడులో వంకాయలపాడు అనే విలేజ్లో సుగంధ ద్రవ్యాల యొక్క పార్కును కూడా ప్రారంభించారు. అదేవిధంగా సార్ మంగళగిరిలో నిర్మించిన యొక్క ఎయిమ్స్ హాస్పిటల్కి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క పేరును కూడా ప్రతిపాదించారు. ఇదే గుంటూరు జిల్లాలో మంగళగిరి దగ్గర కాజాలో రాష్ట్ర జ్యుడిషియరీ అకాడమీని కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. లాస్ట్ ఇయర్ ధీరజ్ సింగ్ ఠాగూర్ టుడే ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న యొక్క పర్సన్ సార్ ఇక్కడ. ఓకే, మరో అంశం సార్ ఇక్కడ ఈ క్రింది వారిలో సరికానిది సార్ ఇక్కడ ఏందండి, 2024 జనవరి 19 నాడు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో స్వరాజు మైదానంలో ఆవిష్కరించారు సార్. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్. ఇది రైటే. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు ఎత్తు, ఇది రైటే. ఈ విగ్రహం నిర్మాణం ఖర్చు 404 కోట్లు. ఒకేసారి ఈ విగ్రహాన్ని 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఓకే, కానీ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ మాత్రం రాలేదు. ఇక్కడ ఆ రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క చేతుల మీదుగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని
అంటే ది స్టాచ్యూ ఆఫ్ జస్టిస్, ది స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ సామాజిక న్యాయం పేరుతో ఆవిష్కరించారు. ఈ మధ్యనే అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం ఇండియా తర్వాత తొలిసారిగా ఏ విదేశాల్లో ఆవిష్కరించారంటే అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ జన్మదినాన్ని ఏప్రిల్ 14ను వరల్డ్ నాలెడ్జ్ డేగా గుర్తించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరో అంశం సార్, ఈ క్రింది వానిలో సరి అయినవి. ఓకే, ఇక్కడ నుండి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో ఏపీ కరెంట్ అఫైర్స్ నుండి బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఈ మధ్యన సార్ ఇక్కడ రాజమండ్రిలో జనవరి 1వ వారంలో ప్రపంచ తెలుగు మహాసభలను ఎక్కడ నిర్వహించారంటే రాజమహేంద్రవరంలో నిర్వహించారు సార్. ఆగస్టు 29 వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు జన్మించిన రోజు, అదే రోజు జాతీయ తెలుగు భాష రోజు, అదే రోజు జాతీయ క్రీడా రోజు, ఇదే రోజు మైకేల్ జాక్సన్ కూడా జన్మించిన యొక్క రోజు సార్ ఇక్కడ. ఓకే, మన ముఖ్యంగా సార్ ఏపీ ప్రభుత్వం ఏపీ నీతి ఆయోగ్ అనే సంస్థని 2023 ఆగస్టు 1వ తేదీ నాడు ఇండియా జాతీయ స్థాయిలో 2015 జనవరి 1 నాడు నీతి ఆయోగ్ ఇక్కడ ఏర్పడితే ఏపీ గవర్నమెంట్ 2023 ఆగస్టు 1 నాడు రాష్ట్రంలో ఇక్కడ నీతి ఆయోగ్ అనే సంస్థను స్టేటు నీతి ఆయోగ్, నేషన్ అంటే ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనే పేరుతో ఏపీ సార్ ఇక్కడ. ఓకే సార్, ఏపీ స్టేట్ ఇక్కడ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏపీ స్టేట్ యొక్క నీతి ఆయోగ్ అనే సంస్థను ఇక్కడ స్థాపించిన యొక్క సంఘటన సార్. ఓకే, ముఖ్యంగా సార్ కరెంట్ ఎకనామీ పరంగా ఏపీ నీతి ఆయోగ్ గురించి ఇక్కడ ఇంపార్టెంట్ సార్, స్టేట్ నీతి ఆయోగ్ గురించి. ఓకే, అదేవిధంగా సార్ దేశంలో ఏపీలో తొలి డబుల్ డెక్కర్ యొక్క ఎలక్ట్రికల్ బస్సును ఈ మధ్య ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే తిరుపతిలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. తిరుపతి. ఓకే, స్వచ్ఛ భారత్ యొక్క ఐకాన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ లిస్ట్లో ఈ మధ్యనే దేనికి చోటు లభించిందంటే తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం కూడా చోటు లభించింది. ఈ మధ్యనే తొలి డబుల్ డెక్కర్ బస్సును ఎక్కడ ప్రారంభించారంటే తిరుపతి. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి కోసం తిరుపతిలో, ఓకే కడప జిల్లాలో, ఓకే విశాఖపట్నంలో పర్యాటక రంగం యొక్క పరిరక్షణ కోసం ఒబెరాయ్ హోటల్స్ యొక్క నిర్మాణానికి ఇక్కడ ఈ మధ్య 2023 సంవత్సరం జూలై 8వ తేదీ నాడు వైఎస్ఆర్ యొక్క జన్మదినం సందర్భంగా శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ జన్మదినాన్ని జూలై 8ని రాష్ట్ర రైతు రోజుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. జూలై 15ను కేఎల్ రావు కన్నూర్ లక్ష్మణ్ రావు జన్మదినం జూలై 15ను రాష్ట్ర ఇంజనీరింగ్ డేగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ముఖ్యంగా. ఓకే, దేశంలో ఏపీలో తొలిసారిగా కాశ్మీరీ యూత్ ఫెస్టివల్స్ను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే లాస్ట్ ఇయర్ ఇది విశాఖపట్నంలో ఈ యొక్క కాశ్మీరీ యూత్ ఫెస్టివల్స్ని ప్రారంభించారు. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను ఈ మధ్య ఏపీలో ఇన్ఫోసిస్ యొక్క డెవలప్మెంట్ సెంటర్ను ఇక్కడ సార్ రీసెంట్లీ విశాఖలో ప్రారంభించారు. కాశ్మీర్ యూత్ ఫెస్టివల్స్ని అక్కడ ఏపీలో విశాఖలో రీసెంట్లీ తొలిసారిగా నిర్వహించారు. ఈ మధ్యనే విశాఖలో త్వరలో ఆపరేషన్ మిలాన్ పేరుతో ఒక బహుళ జాతి నావీ విన్యాసాలు జరగబోతున్నాయి. ఇన్ఫోసిస్ యొక్క డెవలప్మెంట్ సెంటర్ని కూడా అక్కడ విశాఖలో లాంచ్ చేయడం జరిగింది. విశాఖలో అక్కడ సార్ అంతర్జాతీయ సైన్స్ మ్యూజియాన్ని కూడా
ప్రారంభించారు. ఇదే విశాఖపట్నంలో గతంలో సార్ ఇక్కడ ఎల్జీ పాల్మర్ యొక్క కంపెనీలో ప్రేలుడు జరిగింది సార్. ఇక్కడ ఈ సంఘటన పైన ఒకే జస్టిస్ ఆయన అంటే రెడ్డప్ప కమిటీని కూడా నియమించిన యొక్క సంఘటన. ఏపీకి వస్తే సార్, ఏపీకి 3 రాజధానులు కావాలని సూచించిన కమిటీ అంటే జిఎన్ రావు కమిటీ. ఏపీని 6 ప్రాంతాలుగా విభజించాలని సూచించిన యొక్క సంస్థ అంటే సార్ ఇక్కడ అంటే ఒక ప్రత్యేకమైన యొక్క బొంగో గ్రూప్ అనే యొక్క ఒక ప్రత్యేకంగా గ్రూపు ప్రకటించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరి ఏపీకి నవ్యాంధ్రప్రదేశ్ యొక్క రాజధాని నిర్మాణం అధ్యయనం కోసం కేంద్రం నియమించిన యొక్క కమిటీ అంటే శివరామకృష్ణ యొక్క కమిటీని నియమించింది. శివరామకృష్ణ కమిటీనేమో కేంద్రం నియమించింది. జిఎన్ రావు కమిషన్ అంటే జిఎన్ రావు కమిటీనేమో ఏపీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఇక్కడ ఈ కమిటీని నియమించుకునే యొక్క సంఘటన సార్. ఇవి ఏపీ యొక్క లేటెస్ట్ యొక్క సంఘటనలో కమిటీలు అన్నప్పుడు అలా తెలుసుకోవాలి సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 2023 నవంబర్ 1వ తేదీ నాడు ఒకేసారి ఇక్కడ 23 మందికి వైఎస్ఆర్ యొక్క అవార్డులు ప్రకటించారు. ఓకే, మొత్తం 4గురికేమో వైఎస్ఆర్ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, 23 మందికేమో వైఎస్ఆర్ యొక్క అంటే వైఎస్ఆర్ యొక్క అవార్డులు సార్, జీవిత సాఫల్య అవార్డులు. ఓకే, 4గురికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, 23 మందికి వైఎస్ఆర్ అవార్డులు, మొత్తం 27 మందికి వైఎస్ఆర్ అవార్డులు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ అందులో సార్ వైవి మల్లారెడ్డి అనంతపురం జిల్లా ప్రముఖ అగ్రికల్చర్ సార్. తను అక్కడ ఒకే క్రీడారంగం నుండి మాత్రం ఒకే ఆమె కరణం మల్లేశ్వరి పుల్లేల గోపీచంద్. ఒకే సాహిత్యం నుండి ఈ మధ్యన సార్ బాల సాహిత్య అవార్డు గ్రహీత బేతవోలు రామబ్రహ్మం వీరికి ఇక్కడ లభించిన యొక్క సంఘటన. మరో పర్సన్ కోట సచ్చినంద సిన్హా, ఈయనకు కూడా గవర్నర్ యొక్క చేతుల మీద ఇవ్వడం జరిగింది సార్. ఓకే, మరి ఇందులో సరికాని అన్నప్పుడు 4గురికేమో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, 23 మందికేమో వైఎస్ఆర్ యొక్క జీవితకాలం అవార్డులు, వై మల్లారెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, కరణం మల్లేశ్వరి సార్ ఇక్కడ పుల్లేల గోపీచంద్కి వైఎస్ఆర్ అవార్డులు. ఓకే, మరి ఈ అవార్డులను సార్ ఇక్కడ 2023 నుంచి ఇస్తున్నారా? లేదు సార్, ఇక్కడ ఈ అవార్డులను ఓకే 2020 నుండి ఈ అవార్డులను ఇక్కడ విజేతలకు ఇస్తున్న యొక్క సంఘటన సార్. 2020 నుండి రేపు ఏపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీటిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇదే బిట్ తీసుకోండి సార్. 2024 ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీత అంటే డి ఉమా మహేశ్వరి. డి ఉమా మహేశ్వరి ప్రముఖ హరికథ కళాకారిణి. అదేవిధంగా చిరంజీవికి వెంకయ్య నాయుడుకి ఇద్దరికి పద్మ విభూషణ్ అవార్డులు ఇక్కడ రావడం జరిగింది సార్. ఏపీ అంటున్నాం సార్. కృష్ణా జిల్లాలో కూచిపూడి అనే గ్రామంలో సిద్ధేంద్ర యోగి యొక్క నాయకత్వంలో ఆవిర్భవించిన యొక్క నృత్యమే కూచిపూడి అనే నృత్యం సార్. ఇది ఏపీ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే కూచిపూడి. విశాఖ అరకులో యొక్క గిరిజన యొక్క నృత్యం అంటే థిమ్స్ అనే నృత్యం సార్. ఇక్కడ థిమ్స్ అనేది ఇక్కడ ఓకే కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకే, శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ సీ పోర్టు. విజయనగరం జిల్లాలో భోగాపురంలో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ యొక్క నిర్మాణం సార్. ఇక్కడ ఓకే రామాయపట్నం ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అంటే రామాయపట్నం యొక్క ఓడర్ ఇక్కడ నిర్మాణం సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ఇక్కడ ప్రధానంగా సార్ అనంతపురం జిల్లా
జిల్లాలో వజ్ర కర్రూరు, ఇది వజ్రాలకు. అనంతపురం జిల్లాలో రామగిరి బంగారం. గుంటూరు జిల్లాలో అగ్నిగుండాల రాగి ఉత్పత్తి సార్ ఇక్కడ. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు బాక్సైట్కి ప్రసిద్ధిగాంచినాయి. విశాఖ సరిహద్దులో ఉన్న యొక్క ఒడిశా సరిహద్దులో ఉన్న యొక్క జలపాతం అంటే డుడుమా జలపాతం మార్చ్కండ్ యొక్క నది పైన. ఓకే సార్, పట్టిసీమ ప్రాజెక్టు ఇక్కడే సార్. ఓకే, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీరును అందించాలి. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటే అది కర్నూలు జిల్లాలో ఉంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటే అది కర్నూలులో నిర్మిస్తున్నారు. ఓకే సార్, ఏపీలో ఉన్న ఓన్లీ వన్ టైగర్ సంరక్షణ కేంద్రం అంటే రాజీవ్ గాంధీ టైగర్ సంరక్షణ కేంద్రం సార్ ఇక్కడ. ఓకే సార్, మరొక అంశం సార్, 2023 లెక్కల ప్రకారం ఏపీలో ఉన్న యొక్క పులుల సంఖ్య అంటే 73. ఏపీ యొక్క ఫారెస్ట్ యొక్క విస్తీర్ణం అంటే 23% ఉంది ఇక్కడ ఏపీ యొక్క అడవుల యొక్క విస్తీర్ణం సార్. ఓకే, మరి ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ ఏరియా నుండి ఈజీగా మీరు ప్రధానమైన యొక్క అంశాలు ఇక్కడ క్యాచ్ చేయాలి సార్. ఓకే, ఏపీ నుండి సార్ ఇప్పుడే అనుకున్నాం సార్, ఏపీలో సార్ ఇది మూలపేట, శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ సీ పోర్టు సార్ ఇక్కడ ఒక ఓడరేవును నిర్మిస్తున్నారు. దీనివల్ల ఒడిశా ఇక్కడ అంటే ఏపీ యొక్క రాకపోకలు కూడా అనుకూలంగా ఉంటుంది సార్. వ్యాపార కార్యక్రమాలు కూడా త్వరితగతిన జరుగుతుంటాయి. భోగాపురం సరిది 2200 ఎకరాల్లో ఇక్కడ విజయనగరం జిల్లాలో భోగాపురం యొక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి లాస్ట్ ఇయర్ మేలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఓకే, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది. దానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరు కూడా పెట్టడం జరిగింది సార్. లంబసింగి సార్ చాలా సందర్భంలో అడిగారు సార్, ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగిది విశాఖపట్నంలో ఉంటుంది, విశాఖపట్నానికి దగ్గరలో ఉంటుంది సార్. కాజా సార్, కాజా అంటే గతంలో కాజా ఇది గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో కాజాలో జ్యుడిషరీ న్యాయ అకాడమీని ప్రారంభించిన యొక్క సంఘటన సార్. చింతపల్లి సార్ అన్న జగనన్న 2023 డిసెంబర్ 21 నాడు అల్లూరి సీతారామరాజు యొక్క జిల్లాలో చింతపల్లిలో అంటే ల్యాప్టాప్లు ట్యాబుల్ని ఇక్కడ విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగింది సార్. 8వ తరగతి యొక్క విద్యార్థులకు ఆయన అంటే ఈ పాఠశాలలో ఇక్కడ ల్యాబులు అంటే ట్యాబుల్ని విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా రీసెంట్లీ. మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వానిలో తప్పును గుర్తించమని చెప్పి అడిగింది సార్. ఇక్కడ ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా, ఇందులో సరికానిది అది, అవి ఎగ్జామ్ టైపులు అడతాడు. కానీ ఇక్కడ అన్ని అంశాలు ఇక్కడ కవర్ కావాలి కాబట్టి మనకు కావాల్సిన ప్రతి బిట్టు ఏపీ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్టు మనకు కవర్ కావాలి కాబట్టి అందుకే ఇలా మనం ఇక్కడ ఏబిసిడీలు ఇవ్వకుండా ఈ లెవెల్లో ఇస్తున్నాం సార్. టోటల్ మీకు ఎనపండి ఇక్కడ టోటల్ 1 ఇయర్ రౌండ్ అప్ 2023 జనవరి నుండి 2024 ఫిబ్రవరి వరకు ఉన్న యొక్క కరెంట్ అఫైర్స్ టోటల్ మీకు ఎనప్ సార్. ఇక్కడ సార్ కృష్ణ ప్రకాశం జిల్లాలో సార్ ఏంది ప్రకాశం జిల్లాలో ఇక్కడ అంటే సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా మనకిది సార్ ఇక్కడ అంటే కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లాలో ఈ మధ్య శ్రీకాకుళం జిల్లాలో లెదర్ పార్కులని ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 9 లెదర్ పార్కులు ఉన్నాయి సార్. రాష్ట్రంలో మొత్తము 9 లెదర్ పార్కులు ఉన్నాయి. ఏపీలో విజయనగరం జిల్లాలో ఒక బొమ్మల మ్యూజియాన్ని కూడా రీసెంట్లీ ప్రారంభించడం జరిగింది సార్. అంటే ఏపీలో ఉన్న మొత్తం లెదర్ పార్కులు ఏంటంటే ఇక్కడ 9. ఈ మధ్య ఏ 3 జిల్లాలో ప్రారంభించారంటే కృష్ణా,
అంటే ప్రకాశం, శ్రీకాకుళం జిల్లా సార్. ఏపీలో ఒకేసారి ఎన్ని సబ్ స్టేషన్లు ప్రారంభించారంటే 28 సబ్ స్టేషన్లు ప్రారంభించారు. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలండి? 28. లాస్ట్ ఇయర్ ఆసియా క్రీడల్లో ఇండియాకి ఎన్ని స్వర్ణాలు వచ్చినాయండి? 28. ఏపీలో ఒకేసారి ఎన్ని సబ్ స్టేషన్లు ప్రారంభించారండి? 28 అండి. ఒకేసారి ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ 8 అంటున్నాం. ఏపీ సార్, ఏపీ ఏందండి ఇక్కడ దేశంలో మరి విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఉంది? 8వ స్థానం ఏపీ సార్. ఇది దేంట్లో 2వ స్థానం సార్. ఇక్కడ ఏపీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల యొక్క విభాగంలో ఎన్నో స్థానం ఉంది? 2వ స్థానం సార్. 28 ఏమైంది? 28. ఎన్ని సబ్ స్టేషన్లు? 28 సబ్ స్టేషన్లు అండి ఇక్కడ. ఓకే, 2023కి ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ రాష్ట్రానికి ఈ అవార్డు లభించిందంటే ఈ యొక్క ఏపీకి లభించిన యొక్క సంఘటన. ఎందుకు ఇస్తారు ఈ అవార్డు అంటే తీర ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న యొక్క రాష్ట్రాలకు ఇస్తారు. 2023కి మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో బెస్ట్ స్టేట్ అవార్డు కూడా ఏపీకి లభించింది. ఓకే, ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు కూడా ఏపీకి లభించిన సంఘటన. ఓకే, ఇండియా టుడే డిజిటల్ హెల్త్ అవార్డు వచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇక్కడ జరిగింది సార్. ఓకే, 2023 అక్టోబర్ 1 నాడు అంటే అక్టోబర్ 1 నాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోప్ అనే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి లాంచ్ చేయడం ఇక్కడ జరిగింది సార్. ఎందుకండి ఒకే సార్ పేద వర్గాల యొక్క ఎస్సీ ఎస్టీ పేద వర్గాల యొక్క అంటే బాలిక అంటే యువతలకి పెళ్లి సమయంలో ఆర్థిక సాయం కోసం యొక్క ఓకే ఇవంటే ఈ కార్యక్రమాల్ని ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఓకే, ఈ దేశంలో భూముల రీసర్వే విభాగాన్ని ఈ మధ్య కాలంలో ప్రారంభించిన యొక్క రాష్ట్రం అంటే ఏపీ ప్రభుత్వం సార్. ఇక్కడ భూముల రీసర్వేపై ప్రజలకి అవగాహన కల్పించడానికి ఏపీ ప్రభుత్వం ఏ యూనివర్సిటీతో ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించిందంటే నల్సారు యూనివర్సిటీతో సార్. వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన తొలి సిగ్నేచర్ 2019 మే 30 నాడు కడప జిల్లాలో ఇడుపుల పాయలో ఆయన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పైన తొలి సిగ్నేచర్. 2019 అక్టోబర్ 15 నాడు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఒకే నెల్లూరు జిల్లాలో కాకటూరులో ప్రారంభించారు. 2020లో అమ్మఒడి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు. అదే మూమెంట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏలూరులో ప్రారంభించారు సార్. ప్రజెంట్లీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 3255 జబ్బులకి ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తున్నారు సార్. ఇండియా సార్ ఇక్కడ ఇండియా దేంట్లో తాడుందమ్మా? ఎయిడ్స్లో దేంట్లో 2వ స్థానం అమ్మా? కాపీలో ఒకేసారి ఇక్కడ లార్జెస్ట్ ఎకానమీలో ఇండియా ప్లేస్ ఎంతమ్మా? 5 సార్. ఇక్కడ 5 అంటున్నాం సార్. ఇక్కడ ఇంగ్లాండ్ ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహించింది? 5 సార్లు ఇక్కడ సార్. ఇప్పుడేమైంది సార్? ఇక్కడ అంబేద్కర్ ఏ ఆర్టికల్ను తన ఆత్మతో పోల్చుకుంటూ రాజ్యాంగ పరిహార హక్కుకి సంబంధించిన ఆర్టికల్ ఏదండి? 32. ఇక్కడే ఉందండి 25. ఏపీలో ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయండి? 25. శక్తికాంత్ దాసు రిజర్వ్ బ్యాంక్ ఆయన ఎన్నో గవర్నర్ అండి? 25వ గవర్నర్ ఇక్కడ. ఓకే సార్, ఈ లెవెల్లో మీకు అవగాహన ఉండాలి సార్. ఈ దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఒకే విదేశాల నుండి అత్యధికంగా పెట్టుబడుల్ని సమకూరుస్తున్న రాష్ట్రాల జాబితాలో కూడా ఏపీ ఫస్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ 2023 మార్చి 4-5 తేదీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క సమ్మిట్ ఇది విశాఖపట్నంలో నిర్వహించిన యొక్క
సంఘటన సార్ విశాఖ ఏరియాలో. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఈ క్రింది వానిలో సరి అయినది సార్. ఇక్కడ ఏందమ్మా సరైనది ఇక్కడ సార్? ఓకే సార్, కొలిమిగుండ్ల ప్రకాశం జిల్లాలో సార్, ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలో కల్వటాల గ్రామంలో రామ్కో సిమెంట్ యొక్క కంపెనీని ప్రారంభించాడు సార్ ఏపీ ముఖ్యమంత్రి. ఈ మధ్యనే రామ్కో సిమెంటు కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించారంటే కొలిమిగుండ్ల మండలంలో కల్వటాల గ్రామం సార్ ఇది. ఓకే, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు. ఓకే సార్, ప్రజెంట్ ఇండియా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఇక్కడ ఏర్పాటుకు మంజూరికి అనుమతి ఇచ్చిందంటే 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇక్కడ సార్. 9 ఏమో లెదర్ పార్కులు ఉన్నాయి, 12 ఏమో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, 12 ఒకేసారి 28 సబ్ స్టేషన్లు ఇక్కడ ప్రారంభించారు సార్. ఓకే సార్, ఇక్కడ గండికోట పర్యాటక రంగం సార్ 2023 జూలై 8 నాడు వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా పర్యాటక రంగం పరిరక్షణ కోసం ఏపీ ముఖ్యమంత్రి ఓబెరాయ్ హోటల్ శాఖ నిర్మాణానికి గండికోటలో ఈయన శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఓకే, మరి ఈసారి 2023 నవంబర్ 1 నాడు 27 మందికి వైఎస్ఆర్ అవార్డులు ఇస్తే ఎన్ని రంగాల్లో ఈ అవార్డులు ఇస్తారంటే 7 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి నోబెల్ బహుమతి, 6 రంగాలు ఇస్తారు రామన్ మెగసెస్ అవార్డు. ఓకే, 6 రంగాలు ఇస్తారు. మరి వైఎస్ఆర్ యొక్క అవార్డులను ఎన్ని రంగాలంటే 7 రంగాలు సార్. 7 ఏమైందండి 76. ఏలి తోక చుక్క ఎన్నేళ్ళకు ఒక్కసారి కనిపిస్తుందండి? 76 ఏళ్ళకు ఒక్కసారి 76 ఆర్టికల్ అంటున్నాం. ఏందండి? భారత అటార్నీ జనరల్కు సంబంధించింది. వెంకటరమణి టుడే అటార్నీ జనరల్. 7 కూడితే ఏమైందండి 13. ఓకే, తెలంగాణ ఏపీ నుండి డివైడ్ అయిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉండే? 13. మన ఎన్నో వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయింది 13. ఇదే 13 రివర్స్ రాస్తే ఏమైంది? ఓకే సార్, నాటోలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 31. ఇదే సార్ 13 తిప్పిరా 31 తిప్పిరాస్తే ఏమైంది? 13 సార్ ఇక్కడ. ఓకే, వాంఖేడ స్టేడియం ఈ మధ్య 2023లో నవంబర్లో వాంఖేడ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓకే సార్, ది ప్లేయింగ్ ఇట్ మై వే అనే నవల రచయిత, ఒక రాజ్యసభ సభ్యుడు, 2014 భారతరత్న అవార్డు గ్రహీత. ఇదే సచిన్ గురించి నేను ఇక్కడ ఎందుకు ఇచ్చిన సార్ అంటే సచిన్ టెండూల్కర్ ఇక్కడ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీ యోజన్ కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు సార్ అంటే ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టమురాజు వారి కండ్రిక విలేజ్ 1, మహారాష్ట్రంలో డోంజా గ్రామం 1. ఈ 2 గ్రామాలను సంసద్ ఆదర్శ గ్రామీ యోజన్ కార్యక్రమం ద్వారా దత్తత తీసుకున్నాడు. దేశంలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ గుజరాత్లో అకోదర, ఏపీలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ మోరి. ఇది గత ఏపీలో గ్రూప్ 2లో అడిగిన బిడ్ సార్. ఏపీలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుండి ప్రధానంగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ రీసెంట్లీ సార్ 2023 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఇయర్ ఆఫ్ ది పర్సన్గా ఎవరిని గుర్తించిందంటే సార్ ఇక్కడ షేక్ హసీనా, బంగ్లాదేశ్కు 5 సార్లు ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి అండి. గ్లోబల్ టీచర్ అవార్డు సార్ అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాధ్యాయ రోజు, సోక్రటీస్ జన్మించిన రోజు సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ రోజు అండి. ఓకే, గ్లోబల్ టీచర్ అవార్డు గ్రహీత దీపక్ నారాయణ్ నాయక్ ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈ అవార్డుకు మన ఏపీ నుండి కూడా 2 టీచర్లు పోటీలో ఉన్నారు, కానీ వాళ్ళకి అవార్డు రాలేదు సార్, రన్నరప్గా మిగిలిపోయారు.
సోమనాథ్ దేవాలయం సార్, ఆనాడు గజనీ మహమ్మద్ ఒకేసారి ఇక్కడ గజనీ మహమ్మద్ యొక్క దాడి చేసిన సోమనాథ్ ట్రస్ట్ యొక్క టెంపుల్కి ఇవాళ చైర్మన్గా నియమితుల వ్యక్తి నరేంద్ర మోడీ చైర్మన్ ఉన్నారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటారు సార్. ఇక్కడ ఓకే, కేరళ జ్యోతిరత్న అవార్డు అంటే ప్రముఖ వ్యక్తి సరైన పద్మనాభంకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సార్ ఎన్ని మండలాలను ఇక్కడ కరువు మండలాలుగా గుర్తించిందంటే 103 మండలాల్ని కరువు మండలాలుగా గుర్తించింది. ప్రధానమంత్రి యొక్క సార్ ఇక్కడ ప్రధానమంత్రి జనధన్ యోజన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు పరిచిన రాష్ట్రాల జాబితాలు కూడా ఏపీ మొదటి స్థానంలో ఉన్న యొక్క సంఘటన సార్. ఉపాధి హామీ కార్యక్రమం కూడా ఒకే ఉపాధి హామీ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్న రాష్ట్రాల జాబితాలో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఈ మధ్య 2024 సార్ జనవరిలో అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్స్ ఇది హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాదులో నిర్వహించారు. హర్యానా అంటున్నాం, కపిల్ దేవ్ ఇక్కడే, కల్పనా చావ్లా ఇక్కడే, మేల్ అండ్ ఫిమేల్ రేషియో కూడా ఈ రాష్ట్రమే చివరి ప్లేస్ ఉంది. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం స్టార్ట్ అయింది కూడా ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ అనేక ప్రాంతం ఉంది కూడా ఇక్కడే సార్, ఈ హర్యానా రాష్ట్రంలోనే. ఓకే, వైఎస్ఆర్ సుజల ధార సార్ ఇది 2023 డిసెంబరు 12వ తేదీ నాడు వైఎస్ఆర్ సుజల ధార కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే విశాఖలో పలాసలో ప్రారంభించారు. ఇదే రోజున వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ 2023 మార్చి 4-5 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగు ఏపీలో పెట్టుబడిదారుల మీటింగు ఎక్కడ నిర్వహించారంటే విశాఖలో నిర్వహించారు. ఈ మధ్యన సార్ దివ్యాంగులకు 4% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. అగ్రవర్ణాల పేదలకి 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్న సంఘటన సార్. ఈ రాష్ట్రంలో వాల్మీకులని బోయ కులస్తులని ఈ మధ్యనే ఎస్టీ జాబితాలో చేర్చిన యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. ఏపీ స్టేట్ ఇది. వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం తొలిసారిగా ప్రధాని 2023 నవంబర్ 15 నాడు ఈయన బీర్సా ముండా జన్మించిన గ్రామం జార్ఖండ్లో హూలీ హట్టులో ప్రారంభిస్తే ఇదే కార్యక్రమాన్ని మన యొక్క ఎక్కడ సార్ అంటే ఈ కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో రామన్నపాడులో ఈమె నిర్మలా సీతారామన్ ప్రారంభించిన సంఘటన. ఈ మధ్యనే వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు ఏపీ అంటే రామన్నపాడులో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఓకే, ఎందుకంటే అన్ని కవర్ కావాలి కాబట్టి మీకు అన్ని అంశాలపైన ఇవే కాకుండా అంటే ఇంకా మరిన్ని అంశాలపైన అవగాహన ఉండాలనే నేను మీకోసం అక్కడ స్పీడ్ చెప్తున్నా సార్. ఇక్కడ ఏమీ అనుకోవద్దు, ఒకేసారి టైం లేదు అక్కడ మనకంటే ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి ఏపీలో తెలంగాణలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడ నుంచి మీకు టోటల్గా ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇది ప్రధానంగా. ఓకే, ఈ క్రింది వాన్లో సరిగా జతపరచండి అని చెప్పి అడుగుతున్నాడు సార్. అయ్యా, లాస్ట్ ఇయర్ 2023లో విజయనగరం జిల్లాలో సాలూరులో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ఈయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది విజయనగరం సార్. ఇక్కడ అంటే విజయనగరం యొక్క జిల్లా సార్, విజయనగరం డిస్ట్రిక్ట్ సార్ ఇది ప్రధానంగా. నిఖిల్ డేని
ఈ నిఖిల్ దేనికి ఇతనికి ఇండియాకి చెందిన ఒక సామాజిక ఉద్యమ నేత, అవినీతి నిరోధక ఛాంపియన్షిప్ యొక్క అవార్డు గ్రహీత నిఖిల్ డేనిస్ సార్ ఇక్కడ. ఓకే, విలియం సమోయి రూటో, ఈయన టాంజానియా అంటే కంట్రీ సార్ ఇక్కడ. ఈ టాంజానియా యొక్క అభివృద్ధికి సార్ ఇక్కడ మనం దాదాపు ఓకే $250 మిలియన్ ఆర్థిక సాయం ఇక్కడ చేయడం జరిగింది సార్. ఓకే సార్, ఇక్కడ కొంచెం ఇది మనకి ఇక్కడ ఇదే టాంజానియాలో సార్ ఇక్కడ మద్రాస్ ఐఐటి సార్. ఇది మద్రాస్ ఐఐటి యొక్క బ్రాంచ్ని కూడా రీసెంట్లీ జాంజిబార్లో ప్రారంభించారు సార్. ఇక్కడ ఓకే మరొకటి సార్, వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెంట్లీ పలాసలో లాంచ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ కూతురు, ఆమె కథక్ నృత్యకారిణి. ఆమె ఈ మధ్య తన తండ్రి పేరు మీద రాసిన నవల ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్. ఏ డాటర్ ఇక్కడ రిమెంబర్ సార్. ఇక్కడ రిమెంబర్ ప్రణబ్ మై ఫాదర్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్ అనే నవల. మరో లేటెస్ట్ నవల సార్, ఎస్ సోమనాథన్ ఇస్రో చైర్మన్ వెన్నెలను తాకిన సింహాలు అనే బుక్ కూడా ఆయన రాయడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, మరో అంశం సార్ ఇక్కడ ఈ క్రింది వాళ్ళు ఏపీకి సంబంధించినది ఏంటి సార్? ఏపీకి సంబంధించినది కాదు. ఏంది సార్ ఇక్కడ ఈ మధ్యన ఏపీకి సంబంధించిన యొక్క అంశం కానిది సార్. 2023 డిసెంబర్ 18 నుండి ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారండి. ఓకే, 3250 జబ్బులకి ఇది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నారు. ఓకే సార్, 2023 డిసెంబర్ 21 నాడు 8వ తరగతి విద్యార్థులకు చింతపల్లి గవర్నమెంట్ స్కూల్లో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ట్యాబుల పంపిణీ సార్ ఇక్కడ. ఓకే, కాయకల్ప అవార్డులలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. దేశంలోనే సార్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్న యొక్క రాష్ట్రాల జాబితాలో ఏపీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, ఇది రాంగ్ సార్. ఏది మరి ఇది? హైడ్రోగ్రఫీ సర్వే ఒప్పందం రద్దయింది. మాల్దీవుల్లో నీటి సర్వే యొక్క అధ్యయనం కోసం గతంలో మాల్దీవులు మనతో ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ మధ్య ఇండియా మాల్దీవుల మధ్య సంబంధాలు ఇక్కడ బలహీనపడుతున్నాయి కాబట్టి అందుకనే ఈ ఒప్పందాన్ని ఈ మధ్యనే హైడ్రోగ్రఫీ సర్వే ఒప్పందాన్ని ఈ మధ్యనే రద్దు చేసుకున్న కంట్రీ మాల్దీవులు. మహమ్మద్ ఫయూజ్ అనే యొక్క వ్యక్తి సార్ ఇక్కడ. ఓకే, మరో అంశం సార్, ఈ క్రింది వానలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికి సంబంధించినవి కాదు. ఏం సార్ ఇది? ఓకే, సరుకు రవాణాలో ఏపీ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఓకే సార్, పామాయిల్ ఉత్పత్తిలో ఏపీ ఫస్ట్ ఉంది. ఇది రైట్ అండి మేడమ్స్. ఓకే, భూగర్భ జలాల పరిరక్షణలో ఏపీ ఫస్ట్ ఉందండి. ఓకే, సరోగసి ద్వారా దేశంలో తొలిసారిగా పుంగనూరు కోడె దూడను ఓకే సార్ ఇక్కడ సృష్టించారు సార్. మరి దీనికే పద్మావతి దీనికే సార్ ఇక్కడ ఈ పుంగనూరు యొక్క కోడి దూడకే ఒక అక్కడ కోడి దూడకి పద్మావతి కోడి దూడ అని ఇక్కడ పేరు పెట్టారు. లేడీ పేరు అయినప్పటికీ కూడా ఈ మధ్యనే పుంగనూరు కోడి దూడను ప్రధానమంత్రి ఆయన పెంచుకోవడానికి కూడా తీసుకెళ్ళిన యొక్క సంఘటన సార్. దీన్ని రైల్వే కోడూరు ప్రాంతంలో ఈ దూడ ఇక్కడ జన్మనిచ్చిన యొక్క సంఘటన సార్. మరో అంశం సార్ ఇక్కడ అంతకన్నా ముందు సార్ ఇక్కడ ఓకే మరి సార్ ఇక్కడ పీవీఎస్సీకల్ సార్ ఇక్కడ ప్రధానంగా ఏంది ఇది ఏపీకి సంబంధించింది కాదు కదా. డి సార్ ఇది 1989 తర్వాత 2023లో ఒకేసారి పార్లమెంట్లో 63 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలను ఇక్కడ
సస్పెండ్ చేయడం జరిగింది సార్. ఈ మధ్యనే 2023లో అక్టోబర్, నవంబర్లో పార్లమెంట్లో ఎంతమంది సభ్యుల్ని ఒకేసారి సస్పెండ్ చేశారంటే 63 మంది. గతంలో ఎంతమంది అంటే గతంలో కూడా 63, 99 తర్వాత ఈ సంఘటన మళ్ళీ రీసెంట్లీ ఇక్కడ పునరుత్తరం అంటే మళ్ళీ రీసెంట్లీ అంటే ఈ సంఘటన జరిగింది సార్. మరొక ఏపీ సార్, ఇక్కడ ఇలాంటి అంశాలపై కూడా ఏపీలో ఒక్కోసారి ఫోకస్ చేస్తుంది సార్. ఏపీ కరెంట్ అఫైర్స్ నుండి రిసాయి జిల్లా సార్, ఇది లిథియం సార్, లిథియం నిక్షేపాలు ఈ మధ్య భారతదేశంలో రాజస్థాన్లో, జమ్మూ కాశ్మీర్లో లిథియంలో, జమ్మూ కాశ్మీర్లో రిసాయి జిల్లా ఈ ప్రాంతంలో లిథియం నిక్షేపాలు గుర్తించారండి. మన దగ్గర సార్ విజయనగరం జిల్లా విపరీతమైన అల్యూమినియం నిక్షేపాలండి. ఓర్వకల్లు సార్, ఇది కర్నూలు జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉందండి. 2020 అంటే 2023 నాటి 24 నాటికి 25 లక్షల ఇండ్ల నిర్మాణం వైఎస్ఆర్ యొక్క ఇండ్ల ద్వారా పూర్తి కావాలి సార్. ఈ వైఎస్ఆర్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఈ మధ్య ముఖ్యమంత్రి ఇక్కడ సార్ ఆయన తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటలో ప్రారంభించిన సంఘటన సార్. వైఎస్ఆర్ ఇండ్ల నిర్మాణం 25 లక్షల యొక్క ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కావాలి. రేపు పోటీ పరీక్షలు నడతాడండి. వైఎస్ఆర్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా ఎన్ని లక్షల ఇండ్లు పేదలకు నిర్మించాలి ఇలా రేపు అడిగే అవకాశం ఉంది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఈ మధ్యనే 45 ఏళ్ళు పైబడిన బలహీన వర్గాల మహిళలకి 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇక్కడ ఇవ్వాలి సార్. ఇక్కడ 75,000 రూపాయలు ఏ కార్యక్రమం ద్వారా? ఆసరా కార్యక్రమం ద్వారా ఒక్కొక్క సంవత్సరం ఇక్కడ సార్ 18,000 రూపాయలు సార్. ఇక్కడ మొత్తం 4 ఏళ్లలో సార్ 75,000 రూపాయలు సార్. ఇలాంటి అంశాలపై కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్, ఇక్కడ క్రింది వాళ్ళలో సరైనవి సార్. ఇక్కడ ఈ మధ్యన 2023 ఇయర్ ఐస్లాండ్ కంట్రీ నుండి లీప్ ఎరిక్స్ లూనార్ అవార్డు ఇక్కడ ఎవరికి వచ్చింది సార్ అంటే ఇస్రో వచ్చింది. చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండ్ చేయడం వల్ల చిల్డ్రన్ ఆఫ్ నోబడీ అనే కలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో ఒక బెంగాల్ రాయల్ గోల్డెన్ టైగర్ అవార్డు ఏ మూవీకి వచ్చిందంటే చిల్డ్రన్ ఆఫ్ నోబడీ. ఈ మధ్యన సార్ గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో గోల్డెన్ పికాక్ అవార్డు, బోర్డర్ ఎండ్లెస్ అనే మూవీకి గోల్డెన్ పికాక్ అవార్డు వస్తే చిల్డ్రన్ ఆఫ్ నోబడీ మూవీకి బెంగాల్ రాయల్ గోల్డెన్ టైగర్ అవార్డు వస్తే 2024కి ఓపెన్ హైమర్ అనే మూవీకి గోల్డెన్ గ్లోబల్ ఇక్కడ అవార్డు కూడా రావడం జరిగింది సార్. పరమవీర చక్ర అవార్డు ఈ మధ్యనే మరణం తర్వాత 2023కి పరమవీర చక్ర అవార్డు స్వీకరించిన ఎవరికి లభించిందంటే మాజీ నేవీ అధికారి. ఈయన 1971లో పాకిస్తాన్ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి బెనోయ్ రాయ్ చౌదరికి పరమ వీర చక్ర యొక్క అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ ఓకే సార్. మరి సార్ ఇక్కడ ప్రిగోజిన్ సార్, ఎవరి ప్రిగోజిన్ అంటే ఒక రష్యాకు మద్దతుగా ఒక ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్న వ్యక్తి, వార్నర్ గ్రూప్ యొక్క చీఫ్. ఈ మధ్య రష్యా విధానాలను విభేదించడం వల్ల ఇతను విమానంలో వెళ్తున్న యొక్క మార్గ మధ్యంలోనే ఈ విమానాన్ని రష్యా అటాక్ చేయించింది. ఈ మధ్యన అంతర్జాతీయ అణ్వస్త్ర నిరోధక వ్యాప్తి చట్టం నుండి బయటకు వచ్చిన కంట్రీ కూడా రష్యా కంట్రీ సార్. ఇది ప్రధానంగా ఓకే సార్. మరొకటి సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. లేటెస్ట్ ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. ఇది 2023 డిసెంబర్ 23 నాడు ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యక్రమంతో సరైనవి సార్. ఇది ఏంటి సార్? ఇక్కడ గోపవరంలో, కడప జిల్లాలో బద్వేలు మండలంలో గోపవరంలో
పారిశ్రామిక పార్కును ప్రారంభించారు సార్. ఓకే. 2024 సంవత్సరం జనవరి 1 నుండి రాష్ట్రంలో పెన్షన్ 3,000 రూపాయలు అమలు సార్. అదేవిధంగా సార్ ఈ కార్యక్రమం సంబంధించి ఇది 2024 జనవరి 1 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ ప్రోగ్రాం ప్రారంభం సార్. 2024 ఏపీకి బెస్ట్ స్టేట్ పెవిలియన్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఫస్ట్ ఉంటే మధ్యప్రదేశ్ సెకండ్ ఉంటే ఛత్తీస్గఢ్ థర్డ్ ఉంటే ఒడిశా ఫోర్త్ ఉంటే తెలంగాణ ఫిఫ్త్ ఉంటే ఏపీ ఇక్కడ 6వ స్థానం సార్. దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ ఇక్కడ రాష్ట్రాల జాబితాలో అంటే పరిశుభ్రతమైన యొక్క రాష్ట్రాల జాబితాలో ఏపీ ఈ ప్లేసు, మహారాష్ట్రం ఈ ప్లేస్ సార్. ఇక్కడ ప్రధానంగా మరొకటి సార్, ఈ క్రింది వారిలో సరైనవి ఏపీ కరెంట్ అఫైర్స్ సార్. ఇది పెట్రోలియం యూనివర్సిటీ ఏమో విశాఖలో నిర్మాణం సార్. పరోక్ష పన్నుల అకాడమీ సత్యసాయి జిల్లాలో ప్రారంభించారు. ఇక్కడ సత్యసాయి జిల్లాలో నేషనల్ కస్టమ్ అకాడమీని కూడా ప్రారంభించారు పాలసముద్రం విలేజ్లో. యువనిధి పథకం సార్. ఇది నిరుద్యోగ యువతకి ఆర్థిక సాయంగా ఈ కార్యక్రమాన్ని కర్ణాటక రీసెంట్లీ 2024 జనవరి 12 నాడు ప్రారంభించింది యువనిధి. 3 రాజధానుల నిర్మాణానికి కమిటీ జిఎన్ రావు. న్యాయ రాజధాని కర్నూలు, శాసనసభ రాజధాని అమరావతి, సెక్రటేరియట్ విశాఖ అని చెప్పి ఏపీకి 3 రాజధానులు కావాలని చెప్పి సూచించిన కమిటీ జిఎన్ రావు సార్. విశాఖ అరకుల యొక్క ట్రైబల్స్ డ్యాన్సు హింస అనే డ్యాన్స్ సార్. మరొకటి సార్, ఇది ఈ కింది వాళ్ళు సరైనది సార్. ఇక్కడ సార్ ఇలాంటి అంశాలు కూడా తీసుకోవాలి సార్. ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి నవల రచయిత చిత్ర బెనర్జీ దివాకరిని. ఈ బుక్ రైటర్ లేటెస్ట్ బుక్ సార్. ఈ మధ్య కోడుమూరు పట్టుచీరకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ కర్నూలు జిల్లా సార్. ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్. హరిప్రీత్ చాందీ సార్ ఒక బ్రిటన్ సైన్యంలో పనిచేస్తున్న ఎన్ఆర్ఐ సిక్కు లేడీ సార్. ఈమె ఆర్మీలో ఒక దక్షిణ ధృవాన్ని వేగవంతంగా ఒంటరిగా వెళ్ళిన దక్షిణ ధృవం వద్దకి వేగంగా ఒంటరిగా వెళ్ళినాక తొలి లేడీ ఎవరంటే హరిప్రీత్ చాందీ సార్. ఇక్కడ సౌత్ పోల్. మీరా చాంద్కు సింగపూర్ కళ అవార్డు ఇచ్చారు సార్. అరవింద్ పనాగారియా ఒక 16 ఆర్థిక సంఘం చైర్మన్. ఈ భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్ సార్. ఇది 280 ఆర్టికల్ ప్రకారం సార్ ఇక్కడ ఒక ఫైనాన్స్ కౌన్సిల్ రేపు 2026 సంవత్సరం ఏప్రిల్ 1 నుండి సార్ ఇక్కడ 16 ఆర్థిక సంఘం స్టార్ట్ కాబోతుంది. గతంలో నీతి ఆయోగ్ కింద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, అమెరికాలో వివిధ యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి సరేనా. కింది వాళ్ళలో సరైన యొక్క అంశం సరే. వినోద్ చోప్రా ఐపీఎస్ మనోజ్ శర్మ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా 12th ఫెయిల్ అనే మూవీ యొక్క డైరెక్టర్ సార్. ఇతను సుకృత్ పాల్ కుమార్ సార్ ఠాగూర్ యొక్క సాహిత్య అవార్డు వచ్చింది 2023 సంవత్సరం. వి మోహినీగిరి సార్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన లేడీ ఈ మధ్య చనిపోయింది. రేఖా శర్మ టుడే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్. సతీంద్రజీత్ సింగ్. ఈ సతీంద్రజీత్ సింగ్ సార్ ఇతను ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు. ఇతన్ని భారత ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించింది. కబీర్ బేడి ఈయనకి ఇటలీ అత్యున్నతమైన అవార్డు లభించింది సార్. తెలంగాణ ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అంటే గత ప్రభుత్వం యొక్క
ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి మనకు అంతగా ఫోకస్ చేయడు. ప్రజెంట్ ఈ ప్రభుత్వం అనుకూలంగా ప్రజెంట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న యొక్క అంశాలపైన ఎగ్జామ్ పేపర్ తయారు చేసే యొక్క అవకాశం ఉంటుంది. ఈ మధ్యన సరే ఇక్కడ ఏపీ తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలలో మహిళల కోసం రీసెంట్లీ సార్ ఉచిత బస్సు, ఆ 6 గ్యారెంటీలు ఎన్ని అమల్లో ఉన్నాయి ప్రజెంట్లీ ఒకటే సార్ ఇక్కడ. దాంతోపాటు సార్ ప్రధానంగా సార్ ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క తొలి మీటింగ్ ఇది ఇంద్రవెల్లిలో జరిగింది సార్. లాస్ట్ ఇయర్ సార్ ఇక్కడ జాతీయ హిస్టరిక్ కాంగ్రెస్ యొక్క మీటింగ్ ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే కాకతీయ యూనివర్సిటీ సార్. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా సార్ ఈ ఫిబ్రవరి మాసంలోనే బయో ఏషియన్ యొక్క సమావేశాలు కూడా హైదరాబాద్లో జరగబోతున్న 21 ఇంకా పలు అంశాలపై నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడ తెలుసుకుందాం సార్. టోటల్ మీకు ఎనఫ్ సార్. ఇక్కడ ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరందరూ ఒక విజేతలుగా ఉండాలి సార్. ఈసారి గ్యారంటీగా మీరు అందరూ జాబ్ సంపాదించాలి సార్. మన యొక్క వేముల సైద్ ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని అంటే వీడియోలు మీ గురించి మీకు నేను అందిస్తా. కంపల్సరీ వీటిని ఫాలో అవ్వండి సార్. ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలపై ఫోకస్ చేద్దాం సార్. పేస్ట్ మనకు మ్యాటర్ అవసరం లేదు సార్. ఎగ్జామ్ ఏ టైపులో ఏ లెవెల్ ఎడుతుండో వాటిపై ఉందాం సార్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.